సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లక్ష్యంగా కొన్ని పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయని విమర్శించారు. వివేక హత్య కేసుకు సంబంధించి అధ్వాన్నంగా రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. వివేక వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా జగన్కు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీల అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నాని నిప్పులు చెరిగారు. ఇక సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఎన్నికలయ్యాక చేతులెత్తేశారని నాని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కొన్ని పత్రికలను చంద్రబాబు వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వివేక హత్యతో వైఎస్ జగన్కు ఏం సంబంధం అని నిలదీశారు. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్ఆర్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారని నాని ధ్వజమెత్తారు. బంధువు గారు కూడా అంతే బంధువు, ఇద్దరికీ సమీప బంధువే. సాక్షిగా ఎలా వచ్చారంటే సిబిఐ అధికారులు పిలిచి ఈయన చెప్పింది ఒకటైతే వాళ్ళు రాసుకున్న 161 స్టేట్మెంట్ వేరు. అప్పట్లో అభిషేక్ రెడ్డి గారు ఇలా వాంగ్మూలం ఇచ్చాడు అని చెప్పని పేపర్లో వచ్చేయంగానే ఆ పేపర్ చదివినటువంటి ఆయన అప్పట్లో పులివెందుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు, ఇది నేను అలా చెప్పలేదు, నా అనుమతికి భిన్నంగా నేను చెప్పిన దానికి భిన్నంగా వాళ్ళు 161 రాసుకున్నారని చెప్పని ఇట్లా రాశారని చెప్పనేది ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అభిషేక్ రెడ్డి గారు చెప్పినటువంటి లేదా ఆయన చెప్పకుండానే ఆయన చెప్పినట్టుగా సిబిఐ పోలీసులు 161 కింద రాసుకున్న దాంట్లో గాని ఎక్కడా కూడా అవినాష్ రెడ్డి గారి పేరు గాని వాళ్ళ తండ్రి గారి పేరు గాని లేదు. గంగిరెడ్డి గారు అంటే భారతి గారు తండ్రి గారు, ఆయన ఎక్కడా కూడా సాక్షి కాదు. వివేక హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు 6 ఫోటోలు వేస్తాడు. చూసిన వాడికి అందరికి ఏమనిపిస్తారు, 6 సాక్షులు చనిపోయారంట, దీంట్లో ఎవరు సాక్షులు? 6 సాక్షులు కాదు, 3 సాక్షులు. ఈ సాక్షులందరిది కూడా ఒక ఆయనది ఆత్మహత్య, ఇద్దరిది సహజ మరణం. ఈసీ గంగిరెడ్డి గారు అంటే భారతి గారి తండ్రి గారు, ఆయన ఎలా మరణించారో మొత్తం అందరికీ, పత్రికలకి, టీవీలకి అందరికీ తెలుసు. ఆయనకి కోవిడ్ సోకటం వల్ల, పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల లంగ్స్ ఇంపాక్ట్ అయ్యి ఎన్నాళ్ళు హాస్పిటల్లో, దీర్ఘకాలం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మరణించినటువంటి వాచ్మెన్ రంగన్న గారికి వాచ్మెన్ రంగన్న పోస్టు మార్టం అయ్యాక ఖననం చేశారని పేర్ని నాని అన్నారు. కేబినెట్ రంగన్న మరణంపై చర్చించారని, డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారన్నారు. రంగన్నకు 2+2 గన్మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించిందన్నారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లు ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారని పేర్ని నాని ప్రశ్నించారు. రంగన్న గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వాచ్మెన్ ఉద్యోగంగా చేస్తున్నారు. మరణించే నాటికి ఆయన్ని సిబిఐ వారు 61వ సాక్షిగా నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే రంగన్న గారిని మొదటిసారి పోస్ట్ మార్టం చేసే ముందు మరణించగానే రంగన్న గారి శ్రీమతి ఆవిడ ఒక కంప్లైంట్ పోలీసులు వారికి ఇచ్చినట్టుగాను, దాన్ని ఆధారం చేసుకుని 174వ సెక్షన్ ప్రకారం అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి కడప పోలీసు వారు పోస్ట్ మార్టం చేసి వారి యొక్క పార్థివ దేహాన్ని ఖననం చేయడం జరిగింది కుటుంబ సభ్యులందరూ. అయితే ఎప్పుడైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో డీజీపీ గారిని ఆగమేఘాల మీద పిలిచి ఈ రంగన్న గారి మరణం గురించి సుదీర్ఘంగా కేబినెట్ మొత్తం 24 మంది ఉన్నట్టున్నారు అనుకుంటా, ఖాళీ ఉంది కదా, ఆయన ఎవరి కోసం అట్టి పెట్టారని చెప్తున్నారుగా, ఆ 24 మంది కలిసి అసలు వారి మేధస్సు అంతా ఉపయోగించి మొత్తం కేంద్రీకరించి నిన్న మొత్తం డీజీపీ గారిని పిలిచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏంటంటే కడప నుంచి ఉన్నతాధికారులు